ఆర్ యు రెడీ? నీ ఆదరణ నాకు నెమ్మది కలిగించింది. నాతో పాటు నీ ఆదరణ నాకు నెమ్మది కలిగించింది. హల్లెలూయా. కీర్తనలు 94 కీర్తన 19 వాక్యం. కీర్తనలు 94 కీర్తన 19 వాక్యం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. When anxiety was great within me, your consolation brought me joy. హల్లెలూయా. నీ ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్త. ఆయన ఆదరించినట్లు ఎవరు ఆదరించలేరు. యేసయ్యా, నువ్వు నన్ను ఆదరిస్తున్నావయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. కుమారుడు ఏడుస్తున్నాడు అనుకో, తండ్రి వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు, నేను నీతో ఉన్నాను కదా. పరిష్కారం ఏమీ చేయలా. ఆ ఒక్క ఆదరణ ఆ కుమారుడికి ఏంటిది? నెమ్మది కలుగజేస్తుంది. కుమార్తె ఏడుస్తుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని తల్లి పక్కన కూర్చుంటే చాలు, ఆమెకి ఏ జవాబు రాలా. ఆ తల్లి పక్కన కూర్చోవడం వలన ఆమెకి ఆదరణ, ఆ ఆదరణ ఆమెకి నెమ్మది కలిగిస్తుంది. ఒక కుమారుడు గొడవలో ఇరుక్కున్నాడంట. చుట్టూ జనాలు ఉన్నారంట, చుట్టూ పోలీసులు ఉన్నారంట, భయపడిపోతున్నాడు. అటువంటప్పుడు వాళ్ళ నాన్న ఎదరు నుండి వస్తుంటే నాన్న చూడగానే గొప్ప ఆదరణ, ఆ ఆదరణ అతనికి నెమ్మది కలుగజేసింది. నాన్న ఏమీ చేయలా, కానీ నాన్న చూడగానే ఆదరణ, నెమ్మది. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో యేసయ్యను మనం చూడట్లా, కానీ ఆయన వాక్కు వినగానే మనకు ఆదరణ, మనకు నెమ్మది కలుగుతుంది. నాయన పట్టణంలో విధవరాలు కుమారుడు మరణించాడు. కుమారుడు మరణించగా ఆ తల్లి పాడి వెనకాల గుండెల బాదుకొని ఏడుస్తుంది, గుండెల బాదుకొని ఏడుస్తుంది. యేసయ్య అక్కడికి వచ్చి ఇక ఏడవద్దు ఆ మాట ఆమెకి ఆదరణ, నెమ్మది కలుగజేసింది. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో విచారములో దుఃఖములో నిన్ను నన్ను ఆదరించి నెమ్మది కలిగించే ఒక గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజున దావీదు అన్నట్లుగా ఈ మాట మనం కూడా చెప్దాం. యేసయ్య నా అంతరంగములో విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఎవడో ప్రేరేపించాడని, ఎవరో ఏదో చేశారని చెప్పేసి ఊరేసుకోవటం గొప్పతనం కాదు. దావీదు సౌలుని చంపడానికి దావీదుకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. స్నేహితులు ఏమన్నా తెలుసా? అన్నా అని చంపి అన్నా, నువ్వు చంపకపోయినా పర్లేదు కానీ అన్నా, మేము చూసుకుంటాం మొత్తం. దావీదు ఏ రోజు కూడా వాళ్ళు ప్రోత్సహించారు, దేవా నా తప్పు ఏమి లేదు, అసలు ఆయన అభిషక్తుడు, నోరెత్తి ఒక మాట కూడా అన్నో. అలాంటిది మా వాళ్ళందరూ ప్రేరేపించడం వలన నేను వెళ్ళి చంపేశాను. ఫస్ట్ సారి మిస్ అయితే మా వాళ్ళు అందరూ గొడవ చేశారు, అది తట్టుకోలేక నేను చేశాను. రెండోసారి కూడా అవకాశం వచ్చింది, ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని వీళ్ళంతా ప్రోత్సహించడం వలన బాధ తట్టుకోలేక, వాళ్ళ గొడవ తట్టుకోలేక వాళ్ళు నన్ను ఇబ్బంది పరిచారు. అందుకే చెయ్యకూడని పని అభిషేక్తుని చంపేశాను, సౌలుని చంపేశాను అని ఏ రోజు అనలా. ఇప్పుడు ఆమెననాలి, దేవుడానికి వివరం ఇచ్చాడు. ఆమేనండి. దేవుడానికి వివరం ఇచ్చాడు, దేవుడానికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు అతనికి అభిషేకంతో నింపాడు, వాక్కుతో నింపాడు, ధైర్యంతో నింపాడు. నేను ఈ పాడు పని చేయను, అంతే, నేను పాడు పని చేయను అన్నాడు. హల్లెలూయా. అంతేగాని మన శ్రీకాంత్ లాగా నన్ను ఎవడో ప్రేరేపించాడు అందుకే నేను ఉరేసుకున్నాను. కృపగల దేవుడు ఆయన మీద కృప చూపెట్టి కాపాడాడు. ఒక్కోసారి అందరికి దేవాది దేవుడు అవకాశం ఇవ్వడు, దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు. అందువల్ల నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడో ప్రేరేపించాడు, దెయ్యం ప్రేరేపించింది అందుకే తాగేశా, దెయ్యం ప్రేరేపించింది అందుకే భర్తను వదిలేసేసా, భార్యను వదిలేసేసా, ఇంకొక ఆమెతో వెళ్ళిపోయా, ఇంకొకరితో వెళ్ళిపోయా. యేసయ్య రక్తంలో పక్కకు పెట్టే నీలో ఒక దేవుడున్నాడు. ఆమేనండి. నీలో ఒక దేవుడున్నాడు, వారిలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఎంత పాపము కన్నా నీలో ఉన్న యేసయ్య గొప్పవాడు. ఎటువంటి చెడైనా చెడు కన్నా గొప్పవాడైన యేసయ్య ఉన్నాడు. ఎటువంటి దుష్టత్వం కన్నా గొప్పవాడైన యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
యాయిరు ఎటువంటి పరిస్థితులు వచ్చాడంటే విశ్వాస జీవితం నుండి తొలగిపోయే స్థితికి వచ్చాడు. అంటే ఎవరో చెప్పడం వలన యేసయ్యందు విశ్వాసం ఉంచాడు. యేసయ్యందు విశ్వాసం ఉంచిన యాయిరు తన పాప బ్రతుకుతుంది అన్న ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మీద విశ్వాసం ఉంచితే కబురు అందింది. ఆ కబురు ఏంటి తెలుసా? నీ కుమార్తె మరణించింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, వచ్చేసేయ్. నీ కుమార్తె మరణించింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, వచ్చేసేయ్ అన్న స్వరం విన్నాడు. అంతే, విశ్వాసం నుండి దిగజారిపోయే స్థితి, విశ్వాసం వదిలిపెట్టేసే స్థితి. ఇక విశ్వాసం వద్దు, యేసు ప్రభు వద్దు, ఎవరొద్దు అనుకొని చెప్పేసి జరగాల్సింది జరిగింది, మన కర్మ మన రాత ఎలాగుందో అలాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు యేసయ్య మరొక స్వరం వినిపించాడు. భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. విశ్వాసములో దిగజారిపోయే స్థితి, విశ్వాసాన్ని వదిలిపెట్టే స్థితి, యేసయ్యని విడిచిపెట్టే స్థితి. కానీ నేను జారిపోతాననుకున్నా, కానీ నన్ను కిందకి పడనివ్వలా. మునిగిపోతాననుకున్నా, నన్ను మునగనివ్వలా. మరణించాను అనుకున్నా, నన్ను మరణించనివ్వలా. నన్ను తిరిగి బతికింపజేసావు. విశ్వాసం వదిలిపెట్టేద్దాం అనుకున్నా, కానీ మరలా నన్ను స్థిరపరిచావు విశ్వాసంలో. హల్లెలూయా. ఒక స్వరం విన్నాడు, నీ కుమార్తె మరణించింది, తిరిగి వచ్చేయి. ఇంకొక స్వరం వినిపించాడు, ఆమేన్, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. హల్లెలూయా. ఒకటో స్వరం, బోధకుని శ్రమ పెట్టద్దు, పాప మరణించింది, వచ్చేయి. రెండో స్వరం విన్నాడు. ఆ స్వరం ఏంటి తెలుసా? భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. మూడో స్వరం విన్నాడు, తల్లి తాకుమి చిన్నదానా నువ్వు లే. హల్లెలూయా. దేవుని స్వరం ఒకసారి విన్నావా, రెండోసారి ఎలాగుంటుందంటే క్రియలు జరిగే స్వరం వింటావు అక్కడ. హల్లెలూయా. సమూయేలు అనుకున్నాడు, ఎప్పుడు ప్రవక్త అయిన ఏలీ స్వరమే, వాళ్ళ ఇద్దరి యొక్క ఒఫ్ని ఫినహాస్ యొక్క వాళ్ళ స్వరమే, ఎప్పుడు మందిరములో ఉన్న వాళ్ళ స్వరమే. కానీ ఆ రాత్రి ఒక స్వరం విన్నాడు, సమూయేల్ సమూయేల్. హల్లెలూయా. ఆ కొత్త స్వరం విన్నాడు, నేను నిన్ను పరిచర్యలో గొప్పగా వాడుకోబోతున్నాను అన్నాడు. ఇశ్రాయేల్ దేశం ఈ రోజు కూడా మర్చిపోలే సమూయేలు ప్రవక్తని. ఒక కొత్త స్వరాన్ని వినిపించాడు. సౌలు అనుకున్నాడు, ఇక నా జీవితం ఇలాగానే. ఒక కొత్త స్వరం వినిపించాడు, సౌలా సౌలా, అన్య జనులకు నేను నిన్ను వెలుగై ఉంచుతాను నేను అన్నాడు. ఒక కొత్త స్వరాన్ని నా దేవుడు వినిపించాడు. మోషే అనుకున్నాడు, ఇక నా జీవితం ఇంతే, 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నాను, ఇక 40 సంవత్సరాలు ఇక నా జీవితం ఇంతే. కానీ దేవుడు ఒక కొత్త స్వరం వినిపించాడు, మోషే మోషే, బానిసగా ఉన్న ప్రజలను బయట తీసురా. కొత్త స్వరం వినిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక కొత్త స్వరం దేవుడు వినిపింపజేశాడు. నజరేయుడైన యేసయ్య నామములో ఈ రోజున నలిగిపోయి విసిగిపోయి వేదనగా ఉన్న ప్రజలకు దేవుడు ఒక కొత్త స్వరం వినిపించాడు. యోధా జాతి వాళ్ళు వాళ్ళ యొక్క మత ఆచారాల ద్వారా ప్రజల్ని ఉక్కు పాదాలతో నలిపేస్తున్నారు. రోమీలు వాళ్ళ ఉక్కు పాదాలతో నలిపేస్తున్నారు. ఆ పండని చెప్పి, ఈ ట్యాక్స్ అని చెప్పి నలిపేస్తున్నారు. అటువంటి టైంలో దేవాది దేవుడు ఒక కొత్త స్వరాన్ని వినిపించాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా, నేను మీకు ఆదరణ కలుగజేస్తా. ఈ రోజున నా దేవాది దేవుడు నీకు ఒక కొత్త స్వరం వినిపిస్తున్నాడు, నేను నీ ఇంటిని దర్శిస్తా. ఆమేన్ అనలేదే? నీ కుమారుని దర్శిస్తా, నీ కుమార్తెను దర్శిస్తా, మన దేశాన్ని దర్శిస్తున్నాడు, మన సంఘాన్ని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఫిలదెల్ఫియా మందిరాన్ని దర్శించాడు, కృపానిధి మందిరాన్ని దర్శించాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో వాక్యం వింటున్న నువ్వు త్యాగపూరితంగా మందిరానికి వచ్చావు, నిన్ను ఆయన దర్శించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో వాక్యం వింటున్న నిన్ను దేవుడు దర్శించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్యా, సిలువలో మా కొరకు మరణించి 3వ రోజు లేచిన యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో మీరు మాట్లాడేవయ్యా. యేసయ్యా, మా అంతరంగములో విచారం హెచ్చగా నీ గొప్ప ఆదరణ మాకు నెమ్మది కలిగించింది. అవునయ్యా, మా విచారముల కన్నా నీ ఆదరణ గొప్పది.
అవునయ్యా, జారిపోయాం, ఇక అయిపోయాం, చచ్చిపోయాం, విశ్వాస జీవితం నుండి కోల్పోయాం, విశ్వాస జీవితంలో దిగజారిపోయాం, ఇక అయిపోయింది అనుకున్నప్పుడు మమ్మల్ని మళ్ళా నిలబెట్టావయ్యా. మరణించాను అనుకున్నప్పుడు మమ్మల్ని మళ్ళా తిరిగి బతికించావయ్యా. యేసయ్యా, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈరోజు మాకు వినిపించావయ్యా. నీ ఆదరణ మాకు నెమ్మది కలిగించింది. పరిశుద్ధాత్మదేవా, నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.